ఓం నమో భగవతే వాసుదేవాయ. హాయ్ అండి. వెల్కమ్ టు ఇన్ఫినిట్ డివైన్ టారో. ఈ రోజు రీడింగ్ లో మీ పర్సన్ కి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది అనేది చూద్దాము. కైండ్లీ క్లోజ్ యువర్ ఐస్, డీప్ బ్రీత్ తీసుకోండి. యూనివర్స్ కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. సో యూనివర్స్, డివైన్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ డివైన్. మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మా వ్యూవర్స్ యొక్క పర్సన్, అదేవిధంగా థర్డ్ పార్టీ, అతని వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీకి ఏం జరుగుతుంది. డీప్ బ్రీత్ తీసుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి. సో ఫస్ట్ కార్డ్ చూసేసి ఫోర్ ఆఫ్ వాండ్స్, టూ ఆఫ్ కప్స్, ది స్టార్, ఫైవ్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద పూల్, ది చారియట్. ఓకే, క్లారిఫై చేస్తూ మాట్లాడతాను. సో నేను కార్డ్స్ సెట్ చేస్తాను కనిపించేలాగా. సో రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూవర్స్ అందరికీ కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి. సో చాలా షార్ట్ టైంలోనే నా వీడియోస్ అన్నిటిని ఆదరిస్తున్నారు అండ్ నాకు కామెంట్స్ కూడా చేస్తున్నారు. చాలామందికి రెజొనేట్ అయిందని, ఇంకా వేరే వీడియోస్ చేయండి అక్క, నాకు ఇలాగ ఉంది సిచ్యువేషన్ అని చెప్పి చేస్తున్నారు. వాళ్ళ పర్సనల్గా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ అయ్యి వాళ్ళ సిచ్యువేషన్ చెప్తున్నారు. సో ఫస్ట్ బిలీవ్తో నన్ను కాంటాక్ట్ అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు సిచ్యువేషన్ ఎలా ఉంది, రెజొనేట్ అయిందా లేదా, ఎలా చెప్తున్నాను రీడింగ్ అనే దానికి కూడా ఒక్కొక్కరు కామెంట్స్ తెలియజేస్తున్నారు. దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను ఆల్మోస్ట్ మన ఇన్ఫినిట్ డివైన్ టారో ఛానల్ స్టార్ట్ చేసి 1 month అవుతుంది. సో ఈ 1 monthలో మనకి 500 వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో అది నాకు చాలా హ్యాపీగా, ముందు అది బూస్టింగ్గా అనిపించింది. సో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తూ నెక్స్ట్ ఏంటి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు చెప్తూ ఉంటే నేను ఖచ్చితంగా మీ అందరికీ వీడియోస్ చేస్తూ మీకు సపోర్టివ్గా ఉండే విధంగా, అదేవిధంగా మీకు యూస్ఫుల్గా ఉండే విధంగా వీడియోస్ చేసి అందిస్తూ ఉంటాను. యూనివర్స్ ఎటువంటి మెసేజ్ ఇస్తుందో కూడా మీకు ఎప్పటికప్పుడు నేను చెప్తూ ఉంటాను. సో ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు రీడింగ్లో మీకు చెప్పే విషయం గురించి ఎండ్ వరకు చూడండి. అసలు ఏం వస్తుంది, ఏం జరుగుతుంది అండ్ యూనివర్స్ ఎటువంటి మెసేజ్ ఇస్తుంది అనేది తెలియాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడాలి కాబట్టి సో అది మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీ ముందుకు వచ్చింది అంటే యూనివర్స్ ఇస్తున్న మెసేజ్గా భావించండి. సో ఇక్కడ ఫస్ట్ నేను రాశులు చెప్తానండి. కర్కాటక రాశి అండ్ వృశ్చిక రాశి అండ్ మీన రాశి, వీళ్ళ ఎనర్జీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో మీది కావచ్చు, మీ పర్సన్ది కావచ్చు, ఎవరిది ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 8 అనే నెంబర్ ఉంది ఎక్కువగా. సో 8 అంటే అది మీది డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, లేకపోతే మీది కానీ మీ పర్సన్ది కానీ, లేకపోతే మంత్ కావచ్చు, లేదు అంటే మీరు పరిచయమైన డేట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 8 అనేది మీ ఇద్దరికి సంబంధించిన ఏదో ఒక నెంబర్గా కూడా నాకు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీ పర్సన్కి మీకు చూస్తున్నప్పుడు ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య సిచ్యువేషన్ ఎలా ఉంది. ప్రెజెంట్ మీ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, మన ఛానల్ చూసే వాళ్ళందరూ వ్యూవర్స్, వీళ్ళలో ఈ వీడియోని ఫాలో అవుతున్న వాళ్ళు, ఈ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫస్ట్ నేను చెప్తున్నాను. సో ఇలానే మీరు మీ ఎనర్జీని స్ట్రాంగ్గా కంటిన్యూ చేస్తూ ఉండండి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. చాలా స్ట్రాంగ్గా ఉంది మీ ఎనర్జీ. అండ్ ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ఎలా ఉంది అంటే, చక్కగా హ్యాపీగా ఒక సెలబ్రేషన్ మోడ్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో వారిద్దరికి మధ్య ఫస్ట్ ఒక అండర్స్టాండింగ్ ఉంది, థర్డ్ పార్టీకి అండ్ మీ పర్సన్కి మధ్య. అండ్ వాళ్ళిద్దరి మధ్య సెలబ్రేషన్ మూడ్ కూడా రన్ అవుతుంది. సో ఆ హ్యాపీనెస్, ఆ సెలబ్రేషన్ అనేది ఎలా ఉండబోతుంది, ఏంటి, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చూస్తే ఇక్కడ అది కొంతకాలం వరకే. అది ఆల్మోస్ట్ కొంతమందిలో జరిగింది, నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది, ఇంకొంతమందికి జరుగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ అర్థం చేసుకోవడం, లవ్ చేసుకోవడం,
సెలబ్రేషన్ చేసుకోవడం అనేది కొంతమంది స్టార్ట్ చేశారు, కొంతమందిది అయిపోయింది, కొంతమంది మధ్యలో ఉన్నారనమాట. అలా ఉంది. సో, నెక్స్ట్ ఏంటి అంటే కొంతమంది హీలింగ్, హీలింగ్ దిశగా ఉన్నారనమాట. ఒక ఎనర్జీ కోసం వెయిట్ చేస్తున్నారు. అది ఎలాగంటే నాకెక్కడైనా ఇప్పుడు మనం ఒక డార్క్ ప్లేస్‌లో ఉంటే అబ్బా! ఇక్కడి నుంచి బయటపడాలంటే మనకు రూట్ కనిపించాలి. లేదంటే ఒక లైట్ కనిపించాలి అనుకుంటాం గదా! సో, ప్రెజెంట్ ఇక్కడ మీ పర్సన్ అదే సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఒక డార్క్ ఫేజ్. ఆ డార్క్ ఫేజ్ నుంచి ఒక హీలింగ్ పొజిషన్‌లో అంటే తనేం చేశారు మిస్టేకు, తన లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది తనిప్పుడు అర్థం చేసుకుంటున్నారనమాట. ఈ ఎంజాయ్ చేయటం, సెలబ్రేషన్స్ చేసుకోవడం అన్నీ అయిపోయినియి. మిమ్మల్ని కాదని వెళ్ళిపోయినందుకు, లేదంటే మిమ్మల్ని అవాయిడ్ చేసినందుకు, మిమ్మల్ని చీట్ చేసినందుకు, ఆ చీటింగ్ ఎనర్జీస్ అనేవి ఎంతకాలం హెల్తీగా ఉంటాయండి? ఏదో ఒక రోజు మళ్ళీ రౌండ్ ద క్లాక్ తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చినట్టు, కాలచక్రం తిరిగి వచ్చినట్టు, మళ్ళీ వాళ్ళు చేసింది వాళ్ళకొస్తది గదా! డబ్బు, పలుకుబడి ఎన్ని ఉన్నా, ఎంత ఎంజాయ్ చేసినా, ఎన్ని సెలబ్రేషన్స్ చేసుకున్నా, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన పనులు, మిమ్మల్ని చీట్ చేసిన దానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన దానికి, ఆ ఎనర్జీ ఎటుకు పోదుగా. ఆ చీటింగ్ ఎనర్జీ అనేది వాళ్ళు క్యారీ చేస్తూనే ఉంటారు. సో, ఇప్పుడు ఇవన్నీ బానే ఉన్నాయి. అన్నీ చేసుకున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఈ సెలబ్రేషన్స్ అన్నీ మీకు తెలిసే విధంగా కొంతమంది చేసుకున్నారు. కొంతమంది మీకు తెలియకుండా మిమ్మల్ని బ్లాక్ చేసి అసలు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏది మీ వరకు రాకుండా కొంతమంది చేశారు. కొందరు మీరు ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది అసలు నాకెందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నేనెందుకు పట్టించుకోవాలి అంటూ మీరు స్ట్రాంగ్‌గా కొంతమందున్నారు. సో, ఇక్కడ ఇలాంటి ఎనర్జీస్ ఉన్నప్పుడు ఈ సెలబ్రేషన్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది? మీ ముందుకి ఎంత కాలమని దాన్ని చూపించాలి, ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకుంటారు. అదెంతో కాలం ఉండదు కాదు. నిజంగా రియాలిటీ, నిజమైన లవ్వు, నిజమైన అండర్‌స్టాండింగ్ అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. కానీ అలా కాకుండా ఉన్నది ఎంతకాలం ఉంటుంది? గాల్లో మేడల్లానే ఉంటుంది గదా! సో, ఇప్పుడు అదే అయిందనమాట. సో, హీలింగ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎటెళ్ళాలో అర్థం కావట్లేదు. ఒక ఆపర్చునిటీ గూడా దొరకట్లేదు. దుఃఖం, బాధ, అవమానం, వేదన ఇవే ఉన్నాయి ప్రస్తుతం. ఇవయిపోయాయి. ఈ సెలబ్రేషన్స్ అయిపోయాయి. అయిపోయింది. చాక్లేట్ ఇచ్చేసారు. ఇంటికెళ్ళిపోయారు. అయిపోయింది సెలబ్రేషను. సో, నెక్స్ట్ ఏంటి? ఇది. ఈ ఫేజ్‌లో ఉన్నారు. సో, ఎందుకున్నారు అంటే మీ ఎనర్జీస్. మిమ్మల్ని చీట్ చేసిన దానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన దానికి, మిమ్మల్ని బాధ పెట్టిన దానికి యూనివర్స్ అనేది ఇప్పుడు వీళ్ళకి వాళ్ళు చేసిన తప్పుని చూపిస్తుందనమాట. ఒక ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తుంటే అక్కడ వెళ్తే అక్కడ కూడా సేమ్ మీకెలాగా లైఫ్‌లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఆ పర్సన్‌కి ఇప్పుడు అదే అక్కడ ఎదురవుతుంది. అదే చీటింగ్, అదే ఇబ్బంది, అదే అవమానం. సో, తలెత్తుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట ప్రస్తుతం ఈ పర్సను. ఏం చేయాలో అర్థం కాక, తలెత్తుకోలేక ఒక హీలింగ్ పొజిషన్‌లో ఉన్నారు. ఇది స్టార్ కార్డ్. ఇది యూట్యూబ్ నార్మ్స్ ప్రకారం నేను రివర్స్ చేసి పెట్టానండి. సో, ఇది స్టార్ కార్డ్. సో, ఈ స్టార్ కార్డ్ ఏంటి? తను ఆ బ్రైట్‌నెస్ కోసం, ఆ లైట్ కోసం నాకొక ఆపర్చునిటీ వస్తే బావుండని ఒక హీలింగ్‌లో ఉన్నారనమాట. హీలింగ్‌లో ఉండి ఏదైనా ఒక అవకాశం వస్తే బావుండు. నేను నెక్స్ట్ నా స్టెప్ అనేది కాన్సంట్రేషన్‌గా చేస్తాను. యూనివర్స్ ప్లీజ్ నాకొక్క అవకాశం ఇవ్వు. ఒక భగవంతుడా నన్ను ప్లీజ్ గట్టెక్కించు అంటూ ఇట్లాగా మదన పడుతూ ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఏంటో తెలుసా? అసలు నాకిది అక్కర్లేదు. వదిలేసి ఎళ్ళిపోదాం ఎక్కడికైనా. దూరంగా వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసుకుంటూ బ్రతుకుదాము. ఆ పూటకి ఇది చేసుకొని బ్రతుకుదామా అన్న థాట్‌లో గూడా ఉన్నారు. అంటే మనసు పరిపరి విధాలుగా మనకి వెళ్ళిపోతూ ఉంటుంది కదండీ! మనసులో ఒక్క ఆలోచన రాదు. ఒకే దాని మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండం. ముఖ్యంగా బాధలో ఉన్నప్పుడు, డౌన్ ఎనర్జీలో ఉన్నప్పుడు చాలా చాలా రకాల ఆలోచనలొస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలేంటి ఒకరోజు ఇవేం అక్కర్లేదనిపిస్తది. ఒకరోజు చేసిన తప్పు గుర్తొస్తూ ఉంటది. ఒకరోజు నెక్స్ట్ ఏం జేయాలి అనిపిస్తది. ఒకరోజు ఇవన్నీ వదిలేయాలి అనిపిస్తది. అట్లా అన్నమాట. ఒక్క ఆలోచన అనేది మీ పర్సన్ మైండ్‌లో లేదు. రకరకాల ఆలోచనలు మైండ్‌లో తిరుగుతూ ఉన్నాయి. తిరిగి అసలు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఏదో దూరంగా అసలెవ్వరు అక్కర్లేకుండా ఒక సుదూర ప్రాంతానికి నేను వెళ్ళిపోతాను అన్న ఎనర్జీలో ఉన్నారు. ఇంకొకటేంటంటే నా పని నేను జేసుకోవాలి. ఇంకొక వర్షన్. నా పని నేను జేసుకోవాలి. నేనసలు దేని గురించి ఆలోచించగూడదు. లేచానా, కొంచెం తిన్నానా, వెళ్ళిపోయి నా పని జేసుకుంటున్నానా, లేకపోతే మళ్ళీ వచ్చానా, ఇది ఇలా ఉండాలి అనేది ఉంది. ఇంకొకటేంటంటే థర్డ్ పార్టీకి, మీ పర్సన్‌కి మధ్యన అట్రాక్షన్ ఎక్కువగా ఉందా? లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఇంకా బాండింగ్ ఉందా అంటే, నాకు అటువంటి ఎనర్జీ ఏం కనిపించట్లేదు. అంటే అంత రొమాంటిక్‌గా, అంత అటాచ్డ్‌గా ఉన్నట్టేం లేదు ఎనర్జీ. ఇదేదో టెంపరరీ లెసన్ లాగా అలా ఉందనమాట. టెంపరరీగా ఉన్న దానిలానే ఉంది గానీ, సో, అటాచ్‌మెంట్‌గా
ఒక బాండింగ్ క్రియేట్ చేస్తూ ఉన్నట్టు మీ థర్డ్ పార్టీకి, మీ పర్సన్‌కి మధ్య అయితే లేదు. అండ్ ఇంకొకటేంటంటే మీ పర్సన్ ఇప్పుడు ఒక న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. ఒక ఫ్రెష్ ఎనర్జీ, ఒక ఫ్రెష్ స్టార్ట్. సో, ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా మనసు ఈ బాధ, ఒక గుణపాఠం, ఒక లెసన్ నేర్చుకొని పరిపరి విధాలుగా ఆలోచిస్తున్న క్రమంలో తనేంటంటే ఒక న్యూ ఆపర్చునిటీ వస్తే బావుండు అనేది ఒక ఫ్రెష్ స్టార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. సో, అది కూడా ఎలాగా థర్డ్ పార్టీతో కాదు. థర్డ్ పార్టీతో కలిసి మళ్ళీ ఒక ఫ్రెష్ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని మీ పర్సన్ అనుకోవట్లేదు. ఒక ఫ్రెష్ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని. సో, ఇక్కడేంటంటే మీ ఎనర్జీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, మళ్ళీ ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మాత్రం ఇక్కడ కాంటాక్ట్ అవుతారా అంటే అటువంటిదేం కనిపించట్లేదు. మూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది. తన చేతిలోకి మొత్తం సిట్యుయేషన్‌ని తన చేతిలోకి తీసుకొని సక్సెస్ వేలో ముందుకు వెళ్ళాలి అని. ఇదిగోండి జస్టిస్ భలే కార్డ్స్ వస్తున్నాయి. జస్టిస్, చారియట్, ద పూల్, డెవిల్. ఇది మళ్ళీ డెవిల్. చూడండి వరుసగా అవే కార్డ్స్ వస్తున్నాయి. సో, ఏంటంటే తను అవి తీసేసుకొని ఆ సిట్యుయేషన్‌కి సంబంధించి మొత్తం తన కంట్రోల్‌లోకి తీసుకొని దాని ప్రకారం ఒకవేళ ఈ ఫ్రెష్ స్టార్ట్ అనేది చేస్తే మీతో చేయాలి అనే థాట్ ఉంది. కానీ అది ఎవరితో డిస్కస్ చేయట్లేదు. తన మనసులో తనే ఆలోచించుకుంటూ ఉన్నారు. అండ్ ఇంకొకటేంటంటే ఫోకస్ మొత్తం ఇప్పుడు వర్క్ మీద పెట్టాలి. ఇంక దేని మీద కాదు. ఫ్యామిలీ, రిలేషన్ ఇంకా మిగతా అలాంటియి ఏమీ లేవు తనకి. ఓన్లీ వర్క్. సంపాదించాలి ఇలా గూడా గాదు. వర్క్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే మైండ్ డైవర్షన్ కోసం అన్నమాట. పదే అదే ఆలోచించి ఒక మనకనిపిస్తుంది గదా! ఒక్కొక్క సందర్భంలో ఆలోచించి మెంటల్ ఎక్కుతుంది అనుకుంటాం గదా! సో, అదనమాట. ఆ సిట్యుయేషన్‌కెళ్ళకుండా అంటే స్టేట్ ఆఫ్ మైండ్ అనేది కంట్రోల్‌లో ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో తను ఏదో ఒక వర్క్ చేయాలి అనుకుంటున్నారు. ఏం వర్క్ చేయకపోతే ఇగో ఇలా ఉంటున్నారనమాట. డల్‌గా ఆ జరిగిందే తలుచుకొని బాధపడుతున్నారు. లేదంటే ఎటైనా వెళ్ళిపోవాలి. ఇంక ఇవే ఉన్నాయి. ఈ 3 కాన్సెప్ట్స్‌లోనే ఉన్నాయి. సో, వీటన్నిటి నుంచి బయటపడి ఒక ఫ్రెష్ బిగినింగ్ చెయ్యాలి. ఆ ఫ్రెష్ బిగినింగ్ కూడా ఎలాగా ఇంకా కొత్త లైఫ్ స్టార్ట్ జేయాలి. మొత్తం అన్నీ కొత్తగా. ఈ థర్డ్ పార్టీతో అయితే కాదు అనేది ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ప్రస్తుతం అయితే మీ పర్సన్‌కి థర్డ్ పార్టీకి మధ్య అయితే ఉన్నామంటే ఉన్నాము అన్నట్లుగానే ఉంది. ఫస్ట్‌లో బాగున్నారు. బానే ఎంజాయ్ చేశారు. కానీ ఆ తర్వాత మాత్రం ఇద్దరికీ అర్థమైపోయింది. థర్డ్ పార్టీకి అర్థమైంది. మీ పర్సన్‌కి అర్థమైంది. ఒకళ్ళకొకళ్ళు ఎంత అట్రాక్షన్ ఉన్నారు అనేది. సో, అలా ఉండటం కారణంగా మీ పర్సన్ కావచ్చు, థర్డ్ పార్టీ కావచ్చు ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే లేరు. చాలా ఏదో ఉండాలి కాబట్టి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది లేదు. సో, ఆ ప్రకారమే ప్రస్తుతం మీ పర్సన్ హీలింగ్ వైపుకి వెళుతున్నారు. అండ్ మీ పర్సన్ చాలా ఎమోషనల్‌గా ఎంతంటే ఎంత డిస్టర్బెన్స్‌లో ఉన్నారంటే లిటరల్లీ కొన్ని సందర్భాల్లో మీ పర్సన్ ఏడుస్తున్నారు జరిగిన దానికి. ఏడ్చి సారీ చెప్పుకుంటున్నారనమాట. తనలో తనే సారీ చెప్పుకుంటూ అది మీ దాకా చేరితే బావుండు అనే ఉద్దేశంలో కూడా ఉన్నారు. సో, ఏంటంటే ఒక లైన్ ఉంది. మీ పర్సన్ కళ్ళ ముందు ఒక లైన్ ఉందనమాట. ఇది దాటేసి వెళ్లి స్వేచ్ఛ, స్వతంత్రం తెచ్చుకొని నేను చేసిన మిస్టేక్‌ని చెప్పాలి అని కొంతమంది ఎనర్జీస్‌లో కనిపిస్తుంది. ఇంకొంతమందైతే వెనక్కెళ్ళిపోయి అసలు జరిగిన దాన్నంతా చెరిపేసి మళ్ళీ ఫ్రెష్ బిగినింగ్‌తో నా లైఫ్ నాకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటే బావుంటుంది అని కొంతమందికి ఉంది. సో, వన్స్ జరిగింది వెనక్కి రాదు కాబట్టి నెక్స్ట్ జరగబోయేదైనా తను ఆలోచించి ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టకుండా తను ఇబ్బంది పడకుండా ఉంటే బావుంటుంది. కానీ ఇక్కడ మీ పర్సన్ ప్రస్తుతం ఆ వే గురించి కూడా ఆలోచిస్తున్నారు. సో, ఇప్పుడు ధైర్యం చేసి తన డెసిషన్ తీసుకుంటే మళ్ళీ తను అనుకున్నట్టుగా లైఫ్ అనేది బ్రైట్‌గా స్టార్ వస్తుంది. మరి కానీ ఇంకా తను మదన పడుతూ, బాధపడుతూ ఉన్న పొజిషన్‌లోనే ఉన్నారు. ఫ్రెష్ బిగినింగ్ కోసం చూసుకుంటున్నారు. అక్కడ తన కళ్ళ ముందు ఒక ఆపర్చునిటీ కనిపిస్తుందండి. మీ పర్సన్‌కి తన కళ్ళ ముందు ఒక ఆపర్చునిటీ ఉంది. సో, వీటన్నింటి నుంచి బయటపడి ముందుకు వెళ్ళటానికి ఉంది. కానీ తను ఈ బాధల కారణంగా, ఈ అవమానాల కారణంగా, ఈ ఇబ్బందుల కారణంగా తను దాన్ని గుర్తించలేకపోతున్నారు. అవన్నీ గుర్తించలేక అసలు నా కళ్ళ ముందు ఏమీ లేదు, నాకేమీ లేదు, నేను ఒంటరివాడినయిపోయాను, నన్ను అందరూ ఇబ్బందులు పెట్టారు అన్న థాట్‌లోకి వెళ్ళిపోయారు. కానీ అతను ఆ పర్సను ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించి కూల్ మైండ్‌తో ఉంటే అసలు తన ముందు ఏం జరుగుతుంది? తన ముందు ఎటువంటి అవకాశాలు ఉన్నాయనేది కనపడుతుంది. ఇలా గుడ్డిగా స్టెప్ వేయటం కంటే ఆలోచనతో వేస్తే తన లైఫ్‌లోకి బ్రైట్‌నెస్ అనేది రాబోతుంది, వస్తుంది. అది కూడా ఎప్పుడు తను ఆలోచించి ఏం జరుగుతుందో ఒక
ఇంట్యూషన్ మైండ్తో ఇంట్యూషన్ని డెవలప్ చేసుకొని చేస్తేనే అవుతుంది. సో ఇదండి ప్రస్తుతం మీ పర్సన్ సిచ్యువేషన్. చాలా అంటే చాలా డౌన్ ఎనర్జీలో ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు, అవమానాలు అయితే పడ్డారు, విపరీతంగా హీల్ అవుతున్నారు, గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నారు యూనివర్స్కి, అనుక్షణం బాధపడుతున్నారు అండ్ లిటరల్లీ ఏడుస్తున్నారు. సో ఏంజల్స్ ఏం చెప్తున్నారు అనేది చూద్దాము. ఏంజల్స్ మీకేం సజెషన్స్ ఇస్తున్నాయి. సో మీ పర్సన్ గురించి కాదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మెయిన్ మీ ఎనర్జీ ఇంపార్టెంట్. మీది చాలా స్ట్రాంగ్ గా ఉంది ఎనర్జీ. ఇందా కూడా నేను చెప్పాను స్టార్టింగ్ లోనే. సో ఏంజల్స్ మా వ్యూవర్స్ కి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, వాళ్ళ పర్సన్ ఎలా ఉన్నారో మా వ్యూవర్స్ అందరికీ అర్థమైంది. ఇప్పుడు థర్డ్ పార్టీకి మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి ఏం జరుగుతుంది అనేది. సో మా వ్యూవర్స్ ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు మీరు. సో ఇక్కడ 2 కార్డ్స్ వచ్చేస్తాయి, చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ హెల్ప్ మీ. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఏంజల్స్కి. Be assertive, big happy changes, ask your angels. సో ఇఫ్ యూ బిలీవ్, ప్రతిసారి మనకి కార్డ్ వస్తూనే ఉంటుంది ఇఫ్ యూ బిలీవ్ అని. సో ఏంటంటే ఆస్క్ యువర్ ఏంజల్స్ బిగ్ హ్యాపీ చేంజెస్. సో మీరు మీ ఎనర్జీ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఏంజల్స్ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. సో మీ లైఫ్కి సంబంధించి మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే జరగబోతున్నాయి అని ఏంజల్స్ మీకు ఇస్తున్నారు. కాబట్టి మీరు ఏం చేసినా నమ్మకంతో చేయండి. ఇప్పుడు ఎలా అయితే ఎనర్జీని కంట్రోల్ చేసుకుంటూ యూనివర్స్కి సరెండర్ చేస్తూ గ్రాటిట్యూడ్ చెప్పుకున్నారో, ఇన్ ఫ్యూచర్ కూడా అలానే యూనివర్స్ని ట్రస్ట్ చేస్తూ గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ మీరు స్ట్రాంగ్ ఎనర్జీతో ఉండమని, అది ఏంజల్స్ ఎప్పటికప్పుడు మీకు గైడ్ చేస్తూ ఉంటాయంట. అలాగా వాటిని ఫాలో అవుతూ ఉండండి. మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ చిన్నవి కూడా కాదు, చాలా జరిగి మీ లైఫ్లో సంతోషం అనేది రాబోతుంది అని ఏంజల్స్ మీకు చెప్తున్నారండి. సో ఐ హోప్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మన ఇన్ఫినైట్ డివైన్ టారోని ఫాలో అవ్వండి. అదేవిధంగా మన ఇన్ఫినైట్ డివైన్ టారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.